హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గత దినమంతా కాచి కాపాడి మరి ఒక దినమును మనకు అనుగ్రహించిన బలమైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినం ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 16వ అధ్యాయం చదువుకుందాం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనీలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణలు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తవైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యమును మన హృదయంలో నింపునుగాక. మన హృదయంలో దేవుని వాక్యం నింపబడినప్పుడు దేవుని బలము, దేవుని జీవము మనల్ని కమ్ముకొనుగాక. పరిశుద్ధాత్మని కార్యం మనలో జరుగునుగాక. ఈ దినమంతా దేవుని వాక్యముతో బలము పొందుకున్నాము. దేవుని గణపరచుదుముగాక. దేవునికి స్తోత్రం. స్తుతి యాగమర్పించి ప్రభుని గణపరుద్దాం. రాబోచున్న దేవుడు అయిన ప్రభువా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ప్రేమ స్వరూపి, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఉన్నత స్థలములలో నివసించువాడా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. దేవా, శక్తిమంతుడవై ఘనత వహించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యేసయ్య, సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్న ప్రభువా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మహోన్నతుడా దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మహోన్నతమైన ప్రభువా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. అధిక శక్తిగల దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీవు అతి సుందరుడువై ఉన్నావు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీతిమంతుల మార్గమును సరళము చేయు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీతి సూర్యుడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. న్యాయములను బట్టి తీర్పు తీర్చు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీతిపరుడు యథార్థవంతుడు నైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీతి ఫలములను వృద్ధి పొందించు ప్రభువా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీతి న్యాయమును ప్రేమించు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. న్యాయమైన సంగతులు, యథార్థమైన సంగతులు తెలియజేయు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. అనుదినము ఆయన న్యాయ విధులు బయలుపరచు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. న్యాయము తప్పిపోకుండా ఆయన సహాయము చేయును గాక, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువు యెహోవా నీతిని ఉజ్జీవింపచేయు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యెహోవా మన శాసనకర్తవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నమ్మదగిన దేవుడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యెహోవా, వేల్పులలో నీ వంటి దేవుడు లేడు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నిర్దోషియగు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి యాగమర్పించుటకు, దేవుని మహిమపరచుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తుతి యాగమర్పించుట ద్వారా మన మార్గము సరళమవును. ఈ దినమంతట్లో ప్రభుతో గడుపుటకు మార్గము సరళమవునుగాక. అలాగే స్తుతి యాగము చేయుట, స్తుతించుట, అది ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఆ మంచి పని చేయుటకు దేవుడు కృప చూపినందుకు స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబుద్ధుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక. దేవా, దినముల వెంబడి దినములు జరిగిపోతున్నాయి దేవా. నీ హస్తము చాపి మమ్మల్ని నడిపిస్తున్నావు దేవా.
మా భారమంతటినీ తేలిక చేస్తున్నావు దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీవిచ్చిన రక్షణలో, నీ సిలువ నీడలో మమ్మను దాచియుంచుము దేవా. సమయోచితమైన ఆలోచనతో సమర్థుడైన దేవునిగా మాతో ఉండుము దేవా. అనేకులకు మేము మాదిరికరముగా నిన్ను కలిగిన వారముగా ఉండుటకు కృపచూపుము దేవా. నీ జ్ఞానముతో, నీ ఆలోచనతో నింపి యేసయ్యా మమ్మల్ని నడిపించుము దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాము. మమ్మను నీవే కాపాడుము దేవా. నీవే మా ప్రభుడవు, నీకంటే క్షమాధారం ఏది లేదు దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ యందు శ్రేష్టమైన భక్తి చేయుటకు, కేవలము నీకే ఇష్టంగా ఉండుటకు నీ కృప కలుగునుగాక. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని కనికరించుము. వారి ప్రతి అవసరత యేసుక్రీస్తు మహిమలో తీర్చుము దేవా. శ్రమ, శోధన, వేదనలో, ఆపదలో నీ చేయి అందించుము దేవా. స్వస్థత, నెమ్మది దయచేయము దేవా. మంచి ఆరోగ్యం దయచేయము దేవా. మా సమస్తము నీవే అని నిన్నే స్తుతిస్తున్నాము దేవా. మా స్వాస్థ్యము నీవే దేవా. మా భోజనము, పానము దీవించుము దేవా. మాకు కలిగిన సమస్తమును నీ రక్తంతో ముద్రించుము దేవా. నీవే మా ఆలోచన కర్తవు దేవా. నిన్నే స్తుతిస్తూ ఆరాధించుదుము దేవా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను దేవా. అందుకే మమ్మను కరుణించుము దేవా. మాకు నీకు మధ్యలో అడ్డుగా ఏ కీడు, ఏ ఆటంకమైన, ఏ అడ్డుబండైనా, ఏ పాపమైనా, పొంచి ఉన్న సాతాను క్రియలైనా యేసు నామములు తొలగించుము దేవా. దేవా, మాకు నీకు మధ్యలో ఏ ఆటంకము, ఏ అడ్డుబండైనా ఉండకూడదు దేవా. మేము నీతో సహవాసంలో నిన్ను హత్తుకొని జీవించుటకు, ముందుకు సాగుటకు కృప దయచేయము దేవా. నీవు మా కుడి పార్శ్వమందు నిలిచి ఉన్నావు దేవా. మేము కదల్చబడము దేవా. నీలో మా ఆత్మ హర్షించునుగాక, మా హృదయం సంతోషించునుగాక, మా శరీరము నీ కృపలో సురక్షితంగా ఉండునుగాక. పరిశుద్ధతతో నీ యందు మేము ఆనందించుదుముగాక. దేవా, జీవ మార్గములో నీ జ్ఞానముతో జీవించుదుముగాక. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమును పొందుకొందుముగాక. నీ కుడి చేత మమ్మను నిత్యము ఎటువంటి పరిస్థితిలోనైనా సుఖ సంతోషములతో ముందుకు సాగుదుముగాక. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము దేవా. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.